వారాంతంలోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫ్లాట్ గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ 10:30 గంటలకు సెన్సెక్స్ 420 పాయింట్లు, నిఫ్టీ 152 పాయింట్ల నష్టాలతో నడుస్తుంది. దీంతో 75,300 పైన, నిఫ్టీ 22,750 పైన ట్రేడ్ అవుతున్నాయి. ఇక బులియన్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ధర 85,860 రూపాయలుగా ఉంది. ఇక డాలర్తో రూపాయి మాలకం విలువ 86 రూపాయల 57 పైసలుగా ఉంది. వీకెండ్లో కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఫ్లాట్ గా ప్రారంభమైనటువంటి మార్కెట్లు నష్టాల వైపు పయనమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ శివ. ఓవరాల్ గా మార్కెట్ చూస్తే నిన్న కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయిందని చెప్పొచ్చు. నిన్న జరిగినట్టే యాజ్ ఈజ్ ఫ్లాట్ గా స్టార్ట్ అయినాయి, తర్వాత గ్యాప్ డౌన్ లోకి వెళ్ళిపోయింది, అండ్ తర్వాత యాజ్ ఈజ్ ఇప్పుడు నెగిటివ్ లోనే కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా వీక్లీలో లాస్ట్ ట్రేడింగ్ ఇది, అండ్ ఓవరాల్ గా ఇంకా 3-4 డేస్ ఉంటది ఈ మంత్ లో ట్రేడింగ్ సెక్షన్స్. కానీ మార్కెట్ అయితే ఎలాంటి మూవ్మెంట్స్ అయితే ఇన్వెస్టర్లకు అయితే కనిపించలేదు. ఓవరాల్ గా ప్రజెంట్ చూస్తే మెయిన్ లాస్ట్ వచ్చిన కంపెనీస్ చూస్తే ఎల్ఎన్టీ, కోటాక్, ఐసిఐసిఐ, ఇన్ఫోసిస్ లాస్ లో ఉన్నాయి. అండ్ ప్లస్ లో ఉన్న కంపెనీస్ చూస్తే టాటా స్టీల్, జొమాటో, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్ కొంచెం బాగా ప్లస్ లో ఉన్నాయి. అండ్ డాలర్ టు కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 86.50 ఉంది. అండ్ గోల్డ్ ఔన్స్ వచ్చేసి $2,943 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 76.40 ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ చూసుకుంటే అమెరికన్ మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే క్లోజ్ అయిపోయినాయి. ప్రజెంట్ ఏషియన్ అండ్ పసిఫిక్ మార్కెట్లు అయితే మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ఎఫ్ఐఐలు అయితే 3,312 కోట్లు అయితే బయింగ్ చేశారు, సెల్లింగ్ చేశారు. అండ్ డిఐఎల్ అయితే 3,908 కోట్లు షేర్స్ అయితే బై చేశారు. ఓవరాల్ గా మార్కెట్లు అయితే కంప్లీట్ నెగిటివ్ నే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ చూసుకుంటే మనం నిఫ్టీ 50 వచ్చేసి 152 పాయింట్లు డౌన్ అయిపోయి 22,760 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అంటే 0.67% డౌన్ అయిపోయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 450 పాయింట్లు డౌన్ అయిపోయింది, 48,880 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. బిఎస్సి సెన్సెక్స్ కూడా 500 పాయింట్లు ఇంచుమించు డౌన్ అయిపోయింది, 75,245 దగ్గర ట్రేడ్ అవుతుంది. మిడ్ క్యాప్ నిన్న కొంచెం పాజిటివ్ లోకి వెళ్ళినా ఈ రోజు మాత్రం నెగిటివ్ నే కొనసాగుతుంది. 1.40% డౌన్ లో ఉంది. 158 పాయింట్లు అయితే డౌన్ అయిపోయి 11,222 మిడ్ క్యాప్, సెలెక్టివ్ మిడ్ క్యాప్ చెప్తున్నాను నేను, డౌన్ అయిపోయింది. ప్రజెంట్ మార్కెట్ నెక్స్ట్ 50 చూసుకున్న, నెక్స్ట్ 100, నెక్స్ట్ 50 నిఫ్టీ ఏవి చూసుకున్నా నెగిటివ్ లోనే ట్రెండ్ అయితే, నెగిటివ్ లో ట్రెండ్ అవడానికి మెయిన్ కారణం చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ అయితే మొత్తం ట్రాక్ చేసిందని చెప్పాలి. అండ్ ప్రజెంట్ మనము టెక్నికల్ గా మార్కెట్ చూసుకుంటే సపోర్ట్ ఎక్కడ దొరుకుతుందని చూస్తుంటే 22,800 దగ్గరనే మార్కెట్ అయితే కంటిన్యూగా అటు ఇటు అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ లో జరుగుతుంది. డే ట్రేడర్స్ కి అయితే 22,950, సెన్సెక్స్ అయితే 75,800 దగ్గర అయితే కొంచెం అంటే కొంచెం సపోర్ట్ అని చెప్పొచ్చు. మార్కెట్ డౌన్ ఫాల్ కి ఈ వీక్ అంతా కూడా కారణమైనటువంటి అంశాలు, ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి రవిప్రసాద్? శివ, ఓవరాల్ గా మనం లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా చూస్తుంటే ట్రంప్ ఎఫెక్ట్, ఎలక్షన్ ముందు నుంచి కూడా ట్రంప్ ఎఫెక్టే మెయిన్ కారణం అని చెప్పాలి. మెయిన్ చూస్తే ట్రంప్ విధించిన తారీఫ్లు అనేది బాగా ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. నిన్న ట్రంప్ ఫార్మాకు సంబంధించిన వాటిపైన కూడా ట్యాక్స్ విధించడం అనేది కూడా బాగా ఫార్మాకు సంబంధించింది అయితే మొత్తం డ్రాగ్ అయిపోయినాయి అన్ని సెక్టార్లు, అన్ని ఫార్మాకు సంబంధించిన అన్ని కంపెనీలు. అండ్ లోకల్ వైజ్ చూసుకుంటే Q3 రిజల్ట్స్ కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం, అండ్ కంపేర్ టు రూపీ డాలర్ వాల్యూ వచ్చేసి కూడా నీకు కరెక్ట్ వాలిటాలిటీ చూపించడం.
అంటే కాన్స్టెంట్ గా ఒక ఫిగర్ అంటూ మెయింటైన్ చేస్తలేదు మార్కెట్. ఏ స్ట్రాటజీస్ కూడా మార్కెట్ అందకుండా అయితే మూవ్మెంట్ ఉండడము ఇన్వెస్టర్లను అయితే బాగా చేస్తుంది. మెయిన్ గా ఎఫ్ఎంసీజీ కూడా కంప్లీట్ డిక్లైన్ అవ్వడం చూస్తుంది. ఓవరాల్ గా 2193 స్టాక్స్ లు పాజిటివ్ లో ఉంటే 591 స్టాక్స్ లు అయితే నెగిటివ్ లో ఉన్నాయి. అండ్ 113 స్టాక్స్ లో అయితే ఎటువంటి చేంజ్ లేకుండా అయితే నెక్స్ట్ వీక్ కూడా ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా, లేదంటే ఏదైనా కొంత ఆశాజనకంగా కనిపిస్తున్న పరిస్థితి ఉందా రవిప్రసాద్? యా అంటే నెక్స్ట్ వీక్ కాదు, అంటే మనకు ఎక్స్పర్ట్ చెప్పింది భరత్ సార్ డిస్కషన్ లో కూడా, గురుప్రసాద్ గారు వేరే వాళ్ళ రేవంత్ వన్ డిస్కషన్ లో కూడా ఒకటే చెప్పారు, 2-3 months వరకు అయితే మార్కెట్ ఇలానే ఉంటుంది, మీరు మార్కెట్ అన్ని వదిలేసి ఒక 2-3 months వేరే ట్రిప్ కి వెళ్ళండి అన్నట్టు చెప్పారు. కాకపోతే డే ట్రేడర్స్ అయితే అసలు అంటే కంప్లీట్ వదలకుండా డే ట్రేడర్స్ ఏమైనా చేయొచ్చు అని అయితే కొన్ని లెవెల్స్ అయితే ఇచ్చారు. 23,000 దగ్గర 23,000 దగ్గర సపోర్ట్ దొరుకుతుంది. దానికంటే అబోవ్ పోతే 23,100, 23,050 ఆ దగ్గర అయితే వాళ్ళకి కొంచెం రెసిస్టెంట్ దొరికే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 22,800, 75,500 అనేది సెంటిమెంట్ రేంజ్ గా ప్రజెంట్ అయితే చెప్తున్నారు శివ. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ అంటే ఇప్పుడు మనకు ఉన్న ఇంకా ప్రజెంట్ గ్లోబల్ ఈవెంట్స్ అండ్ లోకల్ ఈవెంట్స్ కూడా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం లేవు. మార్చ్ లోనే ఏమన్నా కొంచెం చేంజెస్ ఏమైనా కనిపించచ్చు. లాస్ట్ 5 months అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ మార్కెట్ అయితే నెగిటివ్ లో ఉండడము ఇది లాస్ట్ 25 years నుంచి అయితే ఎప్పుడు జరగలేదు. ఒక 1995 లో అది డిఫరెంట్ అది. కాకపోతే లాస్ట్ 25 years లో టెక్నికల్ గా ఫండమెంటల్ గా ఇలాంటి డ్రాగ్ అయితే ఎప్పుడు జరగలేదని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇంకా మనకు వచ్చేసి లాస్ట్ టూ సీజన్స్ ఉన్నాయి. 2 seasons లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో అయితే కొంచెం పాజిటివ్ లో ఉన్నాయి, కానీ ప్రజెంట్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సపోర్ట్ ఇస్తున్నాయి మార్కెట్, కానీ లార్జ్ క్యాప్స్ లే కొంచెం డ్రాగ్ చేస్తున్నాయని చెప్పాలి నిన్న మార్కెట్లు. ఇది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే ఇన్వెస్టర్లకు ఎట్లాంటి పాజిటివ్ వైబ్స్ అయితే కనిపించట్లేదు. మార్కెట్ అయితే చాలా వాలటాలిటీ గా ఉంది. ఇంకా లో లెవెల్స్ 18,000, నిఫ్టీ 18,000 వరకు కూడా వెళ్లే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు శుభ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.